మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కు ముందే ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మాజీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ కోసం ఆస్ట్రేలియా ప్రకటించిన ఫైనల్ జాబితాలో కమిన్స్ పేరు లేకపోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్ టోర్నీ సమయానికి కోలుకుంటాడని భావించినప్పటికీ వైద్య పరీక్షల అనంతరం అతను ఆడే పరిస్థితి లేదని తేలిపోయింది. ప్యాట్ కమిన్స్ లేకపోవడం ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ కు గట్టి దెబ్బగానే చెప్పాలి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో కమిన్స్ దిట్ట. అయితే అతని వెన్నునొప్పి తీవ్రత తగ్గకపోవడంతో సెలెక్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. కమిన్స్ తో పాటు మరో స్టార్ ప్లేయర్ మాథ్యూ షాట్ కు కూడా తుది 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. ఫిట్నెస్ సమస్యలు, జట్టు బ్యాలెన్సింగ్ ను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. కమిన్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ బెన్ డ్వార్షెయుస్ ని జట్టులోకి తీసుకున్నారు. డ్వార్షెయుస్ కేవలం బౌలింగ్ లోనే కాకుండా ఫీల్డింగ్ లోనూ చురుగ్గా ఉంటాడు. అవసరమైతే చివర్లో బ్యాట్ ఝులిపించి కొన్ని కీలక పరుగులు జోడించగలడు. ఇక మాథ్యూ షాట్స్ స్థానంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మ్యాట్ రెన్షాన్ ను ఎంపిక చేశారు. అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న రెన్షా రాకతో టీమ్ బ్యాటింగ్ మరింత బ్యాలెన్సింగ్ గా మారుతుందని ఆసీస్ సెలెక్టర్లు భావిస్తున్నారు. బెన్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున 13 టీ20 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. 2025 నవంబర్లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో అతను చివరిసారిగా కనిపించాడు. మరోవైపు మ్యాట్ రెన్షాన్ కు టీ20లో అనుభవం తక్కువ. ఇతను కేవలం ఒక్క అంతర్జాతీయ టీ20 మాత్రమే ఆడాడు. ఈ ఏడాది జనవరి 29న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ తోనే అతను ఆరంగేట్రం చేశాడు. అనుభవం తక్కువైనా సరే సాంకేతికంగా బలమైన ఆటగాడు కావడంతో అతనికి మెగా టోర్నీలో చోటు దక్కింది. ఇక వెటరన్ బ్యాటర్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బిగ్ బాష్ లీగ్ అదరగొట్టిన సెలెక్టర్లు పట్టించుకోలేదు. మొత్తం మీద కమిన్స్ లాంటి స్టార్ పేసర్ లేకపోవడం ఆసీస్ కు పెద్ద షాక్ గానే భావిస్తున్నారు.